తాజా వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. బీసీ సాక్స్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. సిపిఎం ఐద్వా సంఘాల డిమాండ్. మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల నిధులు. నగరంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ బాలస్వామి. పరిశుభ్రమైన విజయనగరంగా తీర్చిదిద్దాలని పిలుపు. విజయనగరం రూపురేఖలు మారేలా మున్సిపాలిటీ పరిధిలోని మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించడం జరిగిందని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు. విజయనగరం రైతు బజార్ కోడేరు వద్ద విఎంఆర్డీఏ మంజూరు చేసిన 10 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్బర్, ఐఏఎస్ ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, విజయనగరం మున్సిపాలిటీ కమిషనర్ బాలస్వామి, బీజేపీ నాయకులు రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా విఎంఆర్డీఏ ద్వారా నిధులు కేటాయించడం జరుగుతుందని, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారి కృషితోనే విజయనగరం మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో రహదారులు, కాలువలు, కల్వర్టులు, విద్యుత్ దీపాల స్తంభాలు ఏర్పాటు వంటి తదితర 100 పనుల నిమిత్తం 10 కోట్ల కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి చొరవతో విఎంఆర్డీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కనీస అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరం స్థలం కేటాయిస్తే విశాఖలోని వుడా పార్కు తరహాలో ఇక్కడ పార్కును అభివృద్ధి చేస్తామని, ప్రస్తుత అభివృద్ధి పనులు నిర్దేశించిన గడువులాగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డుల్లో 42 వార్డుల్ని టచ్ చేస్తున్నాం. ఈ డబ్బులతో 42 వార్డుల్ని టచ్ చేస్తున్నాం. ఇందులో 34 రోడ్లు ఉన్నాయి, 42 డ్రైన్లు ఉన్నాయి, 18 రోడ్ కమ్ డ్రైన్స్ ఉన్నాయి, ఒక 3 ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి. మొత్తం 98 వర్కులు అండి. ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే మన ఈఈ గారు, మన లోకల్ ఈఈ గారిని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మన మనీ శాంక్షన్ చేసిన వెంటనే ఇంత స్పీడ్గా టెండర్స్ అవార్డ్ చేయగలుగుతారని నేను అనుకోలేదు. చాలా ఫాస్ట్గా చేశారు. 28 ప్యాకేజీలు డివైడ్ చేశారు. 98 వర్కుల్లో 3 తప్ప 95 వర్కులకి టెండర్లు ఫైనల్ చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఏ రోజైతే ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేశారో అదే రోజు ఎల్ఓఏ ఇచ్చామని చెప్తున్నారు. సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్. సో పెడుతున్నాం కానీ ఈరోజు ఇక్కడ చేసినా కూడా మనం 98 వర్క్స్ అనేది ఒకటేసారి మనం ఈరోజు మొదలు పెడుతున్నాం. అయితే 10 crores వర్క్ మనం ఈరోజు శంకుస్థాపన చేసాం. సాయంత్రం అందరు కూడా డైలీ మీ వార్డ్లో ఉన్నటువంటి వర్క్స్ మీరు వెళ్ళి చూసుకొని ఎంతవరకు జరిగిందో మా అందరికీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏ వర్క్ అయినా సరిగ్గా జరగట్లేదో లేకపోతే ఆగిపోతే కూడా మనకు చెప్పాలి. ఎందుకంటే మాకు ఒక టార్గెట్ ఉంది. ఇది మనం 1 monthలో ఇది పూర్తి చేయాలి. ఇది పూర్తి చేస్తేనే మనకి నెక్స్ట్ ఫండ్, మనకి విఎంఆర్డీఏ చైర్మన్ గారు ప్రణవ్ గోపాల్ గారు మనకి నెక్స్ట్ ఫండ్ అనేది 5 కోట్లతో ఇస్తారు. లేకపోతే మనం ఆ ఫండ్ కోల్పోతాం కనుక మీరు అందరూ అప్రమత్తంగా ఉండి అధికారులు నెత్తి మీద కూర్చొని బతిమాలి, పోట్లాడకండి, బతిమాలండి. అలాగే కాంట్రాక్టర్స్ని కూడా బతిమాలి మన వర్క్లు మనం చేయించుకోవాలి, మన విజయనగరంని మనమే బాగు చేసుకోవాలనేది మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు 100 పనులు 10 కోట్ల రూపాయలతో చేయడం అన్నది ఒక చరిత్ర. మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రీతం శాసనసభ్యులు అనేక కృషి ఉంది దీని వెనకాల. ఎప్పటికప్పుడు విఎంఆర్డీకి రావడం, మాకేదో విధంగా నిధులు కేటాయించండి, మా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత పాలనలో తీసుకున్నట్టయితే కనీసం ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మన శాసనసభ్యులు వెంటనే అయితే ఈ యొక్క అన్ని పట్టుకొని రావడం, ఇప్పటికప్పుడు విఎంఆర్డీ పరిధిలో ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలో ఉన్నటువంటి ఏదో విధంగా
నిధులు తీసుకురావాలి, తప్పనిసరి ప్రాంత అభివృద్ధి చేయాలని ఏదైతే ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నారో ఈ రోజు ఈ యొక్క శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన శాసనసభ్యులు నెల రోజుల్లో కనుక ఇవన్నీ కంప్లీట్ చేస్తే కనుక వెంటనే 5 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా విజయనగర ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా కూడా VMRD కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం స్ఫూర్తితో సంపూర్ణ పారిశుద్ధ్యం నగరంగా రూపాంతరం చెందాలని కమిషనర్ బాలస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు స్థానిక వసంత విహార్ ప్రాంతంలోని బహుళ నివాస సముదాయాల వద్ద పేరుకుపోయిన చెత్త చెదారాలను పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా జెండా ఊపి ప్రారంభించిన ఆయన స్వయంగా చెత్తలు ఎత్తి ట్రాక్టర్లో పారబోశారు. చీపును పట్టి ఆ ప్రాంతమంతా పరిశుభ్రపరిచారు. దీంతో ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అపార్ట్మెంట్ వాసులు సామూహికంగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఎల్లో, రెడ్ స్పాట్లను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను బృందాలుగా ఏర్పడి పరిశుభ్రపరిచామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల రోజుల పాటు 4 వారాల కింద ఈ పనిని విభజించుకొని మొదటి వారము ఎక్కడైతే యూరినల్ పాయింట్స్ ఉంటాయో యూరినల్స్ పాయింట్స్ కానీ అలాగే ఉమ్ము ఊసే ప్రాంతాలు చాలామంది కిళ్ళీలు ఊసేసి నమిలేస్తూ ఉంటారు. వీటిని రెడ్ స్పాట్స్ అంటారు. రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే బాగా చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో బ్లాక్గా తయారైపోయి బ్లాక్ స్పాట్స్, ఈ 3 స్పాట్స్ని క్లియర్ చేసేలాగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి వారం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. రెండో వారం ఎక్కడెక్కడైతే నాలాస్ ఉంటాయో అండర్ పాస్లు కానీ అదేవిధంగా పెద్ద పెద్ద డ్రైన్స్లో చెత్త పేరుకుపోయి స్ట్రక్ అయిపోయి ఉంటాయో అలాంటి ప్రాంతాలను రెండో వారం, మూడో వారం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న మూడో వారంలో అధిక ప్రాంతాలు, అధిక చెత్త ఉత్పత్తి చేసే ప్రాంతాలు రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అపార్ట్మెంట్ల దగ్గర కావచ్చు, లేదా గ్రూప్ హౌస్ల దగ్గర కావచ్చు, ఇలాంటి చోట మనం రోడ్లు క్లీన్ చేసిన తర్వాత ఇన్సైడ్ ఆఫ్ ది ప్రెమిసిస్ చాలామంది పరిశుభ్రంగా ఉంచుకోరు, బాధ్యత వాళ్ళదైనప్పటికీ. ఉదాహరణకి ఇక్కడ ఈ మూడో వారం ప్రారంభించిన కార్యక్రమము వసంత విహారు ఈ గ్రూప్ హౌస్ ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సుమారు 600 పైచులకు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ అపార్ట్మెంట్స్లో ఇన్సైడ్ ఆఫ్ ది ప్రెమిసిస్ కూడా అగ్ని ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పివిఎస్ రాజేష్ తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. వేసవిలో 30 అగ్ని ప్రమాదాలకు సంబంధించిన కాల్స్ వచ్చాయని వాటిని సకాలంలో నియంత్రించగలిగామన్నారు. ఆసుపత్రులు, స్కూల్స్లోని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు వహిస్తున్నారని, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 8 అగ్నిమాపక శాఖ వాహనాలు ఉన్నాయన్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదాలు బిల్డింగ్స్లో జరగకుండా ఉండేదానికి ఒక సెపరేట్ ప్రెజెంటేషన్ మనం ఇవ్వటం జరుగుతుంది. అలానే వాళ్ళు కూడా ఎవ్రీ వెన్స్డే, వారంలో బుధవారం ఏదో ఒక ప్రిన్సెస్లో వాళ్ళు అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. అండ్ హై రైజ్ బిల్డింగ్స్ కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, లేదంటే స్కూల్స్ కానీ ఎలా వర్క్ చేస్తున్నాయని దానికి ఎప్పటికప్పుడు రెన్యువల్కి మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని, కార్యాచరణ ప్రణాళిక పెట్టుకొని దానికి ముందుకు వెళ్తాం. ఉన్నవన్నీ మే నెల అనలైజ్ చేసి చూస్తే మనకి అన్ని స్మాల్ ఫైర్ కాల్సే వచ్చినాయి. అదొక 30 దాకా వచ్చినాయి. అన్నిటికీ టైం సకాలంలో అటెండ్ అయ్యాము. అన్ని విత్ ఇన్ టైంలోనే ఎక్స్టింగ్విష్ చేసి వచ్చాం. జిల్లా మొత్తం మీద ప్రతి ఒక్క స్టేషన్కి ఒక్కొక్క వాటర్ టెండర్ ఉంటుంది. అడ్వాన్స్ వాటర్ టెండర్లు ఏమీ లేవు, కానీ మనకి విజయనగరం మెయిన్ దానికి 2 వాటర్ టెండర్స్ ఉన్నాయి. అవి కాకుండా మిస్ట్ బుల్లెట్ ఒకటి ఉంది, మిస్ట్ జీప్ ఒకటి ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే మనం వెంటనే వెళ్ళి ఆడటానికి సరిపడా వాటర్ సోర్సెస్ అన్నీ అనలైజ్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు విజయనగరం పరిధిలో ఉన్న ప్రిమిసెస్ ఇండస్ట్రీస్ అన్నీ మనం విజిట్ చేసి వచ్చాం. అన్నీ నామ్స్ ఫాలో అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దేశవ్యాప్తంగా
సందర్భంగా మే 4వ తేదీన జరిగినటువంటి నీట్ ప్రవేశ పరీక్షలో 28 లక్షలకు పైగా పరీక్ష రాశారు. ఈ రోజు పేపర్ లీకేజ్ జరిగిందని పరీక్షను రద్దు చేయడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా విజయనగరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులతో మనోహారం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు పైగా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల విద్యను పూర్తి చేసుకొని నీట్ ప్రవేశ పరీక్ష ప్రిపేర్ అయి మరికొంతమంది విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని పరీక్ష రాస్తే ఇప్పుడు పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని నీట్ పరీక్షను రద్దు చేయడం జరిగిందన్నారు. రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇటీవల నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వారిపైన ఇంతవరకు పూర్తిస్థాయి చర్యలు తీసుకోలేదు. సిబిఐ ఎంక్వైరీ ఏమంటే సిబిఐ ఎంక్వైరీ లేరు. రోజు చూసుకుంటూ ఉన్నాం. ఒక సంవత్సరం కాలంలోనే సంవత్సరం క్రితమే 2 సంవత్సరాల క్రితమే నీట్ పేపర్ లీక్ అయ్యి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమైనటువంటి ఈ ఎన్టీఏ సంస్థపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఈరోజు నీట్ పరీక్షలటువంటి విద్యార్థినీలు కనీసం చెవులీలు పెట్టుకోకూడదు, కనీసం గాజులు వేసుకోకూడదు, వాచ్ పెట్టుకోకూడదు పెట్టినటువంటి ఈ ఎన్టీఏ సంస్థ ఈరోజు మీరు పూర్తిగా పేపర్ లీకేజ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థుల మీద పెట్టే శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సంస్థ లీకేజీలపై పెడితే ఈ దేశంలో ఈ లీకేజ్ జరగమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూజీసీ నెట్ కూడా చూసాం. యూజీసీ నెట్ ఈరోజు 3 రోజుల ముందు పరీక్ష వాయిదా అని చెప్తా ఉన్నారు. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్లో తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యా వ్యవస్థ వైఫల్యం చెందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా భావిస్తూ ఉన్నాం. విజయనగరం చెందిన 2 నెలల బాలుడు బేబీ కృష్ణ SMA టైప్ 2 అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తమ వంతు బాధ్యతగా VMRDA చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ తన 1 నెల వేతనం 1 లక్ష రూపాయలు, VMRDA ఉద్యోగుల తమ 1 రోజు బేసిక్ వేతనం 1.28 లక్షలు, మొత్తం 2.28 లక్షల రూపాయలు విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారి తాతయ్య దుర్గా రామచంద్రరావు మరియు అమ్మమ్మ సత్యకుమార్లకు చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ కలిసి విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజతరాజు గారి సమక్షంలో స్వయంగా అందజేశారు. చిన్నారి కృష్ణకి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. నిత్యం విధుల నిర్వహణలో బిజీగా ఉండే VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, తేజ్ భరత్, ఇతర VMRDA ఉద్యోగులు కూడా చిన్నారి కృష్ణ ఆరోగ్యం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ధర్మిల వైద్యం కోసం స్పందించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని స్థానిక శాసనసభ్యురాలు అదితి గజతరాజు కొనియాడారు. కృష్ణ అనే బేబీకి స్పైనల్ మసిల్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వచ్చింది. అయితే మనం ఒక క్యాంపెయిన్ పెట్టి అందరూ కూడా సమాజం నుంచి డొనేట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ముందు అన్ని ఏరియాస్ నుంచి అది బాలాజీ మార్కెట్ అవనియండి, అలాగే మెసానిక్ లాడ్జ్ అవనియండి, రోటరీ అవనియండి, లేడీస్ క్లబ్ అవనియండి, అలాగే రకరకాల NGOs కూడా డొనేట్ చేయటం జరిగింది. అలాగే పార్టీ నుంచి కూడా ఇండివిజువల్గా కూడా డొనేట్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే VMRDA ప్రత్యేకంగా వారు 1 డే శాలరీ VMRDA ఎంప్లాయీస్ అందరు కూడా బేబీ కృష్ణ కోసం 2.5 lakhs రూపీస్ అనేది వాళ్ళు బేబీ కృష్ణ లైఫ్ సేవ్ చేయటానికి అది ఇవ్వటం జరిగింది. అలాగే VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు కూడా వారి శాలరీ 1 lakh రూపీస్ కూడా వాళ్ళు బేబీ కృష్ణ లైఫ్ సేవ్ చేయటానికి జరిగింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుందని సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎం ఆనందరావు పేర్కొన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. NREGS వేతనదారులతో పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రామనారాయణలోను చింతపల్లి బీచ్ పరిధిలోని యోగాంధ్ర చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. విజయనగరంలో కూడా 1000 మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. కార్యకర్తలతోని ఒక థెమాటిక్ యోగా అనేది చేయబోతున్నాం. నెక్స్ట్ 2
టూరిస్ట్ ఇంపార్టెంట్ ప్లేసుల్లో యోగా కార్యక్రమం చేయబోతున్నాం. ఒకటి 11వ తారీఖు నాడు రామనారాయణంలో ఒక కార్యక్రమం చేస్తున్నాము. 500 మంది మినిమం పీపుల్తో చేస్తున్నాం. తర్వాత ఇంకొక టూరిస్ట్ చింతపల్లి బీచ్లో 12వ తారీఖు నాడు నిర్వహించడం జరుగుతుంది. ఇవి కాక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సుమారు 1000 మందితోని. దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ కమిటీలు వేయడం జరిగింది. సార్ యొక్క నిర్దేశానుసారం అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముందుకు వెళ్ళి చేస్తాము. యోగా అనేది దైనందిన కార్యక్రమాల్లో ఇది ఒకటిగా మలుచుకుంటే అందరూ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడతారు. సిస్టమేటిక్ ఫుడ్ తీసుకొని సిస్టమేటిక్గా యోగా చేసి ఈ కాస్త సాల్టు, తర్వాత పంచదార, నెక్స్ట్ ఆయిల్ ఇవి తీసుకుంటే దీర్ఘాయుష్తో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దబడుతుంది. ఈ యొక్క సందేశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వినిపించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం వివిధ యొక్క జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు ఒక థీమాటిక్ యోగా, ఒక్కొక్క జిల్లాలో వివిధ ప్రాంతాల్లోన టూరిస్టిక్ ప్రాంతాల్లో కూడా యోగా పెద్ద ఎత్తున కండక్ట్ చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే మహత్తరమైన ఉద్దేశంతో మళ్ళీ జూన్ 21, 2026 యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. నమస్కారం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ క్లాసులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేవి కృష్ణారావు వాజీ న్యూస్తో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఎంపీసీకి సంబంధించిన 44 అడ్మిషన్లు, బైపీసీకి సంబంధించినవి 32, హెచ్ఈసీకి సంబంధించినవి 20, సిఈసీకి సంబంధించి 24, వొకేషనల్ గ్రూప్కి సంబంధించి 32. ఇంటర్ మొదటి సంవత్సరం 10వ తరగతి పాస్ అయి ఉన్న విద్యార్థులు ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. నాణ్యమైన లెక్చరర్స్ అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ల్యాబ్కు సంబంధించిన బుక్స్ కూడా ఇస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఇంటర్లో ప్రవేశాలు పొందాలన్నారు. జరుగుతున్నాయి. ఫస్ట్ పేజ్ అడ్మిషన్లేమో ఏప్రిల్ 1 నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఫస్ట్ పేజ్ అడ్మిషన్లు అయ్యాయి. సో ఇప్పటికే ఎంపీసీలోని 44 మంది, బైపీసీలో 32 మంది, హెచ్ఈసీలో 20 మంది, సిఈసీలో 24 మంది, వొకేషనల్ గ్రూపుల్లో 32 మంది జాయిన్ అయ్యి ఉన్నారు. సో సీట్లు ఇంకా తక్కువ సీట్లే ఉన్నాయి. ఎవరైనా విద్యార్థులు 10th క్లాసు పాస్ అయ్యి విద్యార్థులు ఎవరైనా ఉంటే కాలేజీ వర్కింగ్ అవర్స్లో కళాశాలలోకి వచ్చి అడ్మిషన్లు పొందాల్సిందిగా కోరుతున్నాము. జూన్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తిరుమల మెడికవర్ హాస్పిటల్ జనరల్ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ తిరుమల ప్రసాద్ పేర్కొన్నారు. సర్జికల్ సర్జన్స్ డే సందర్భంగా వారం రోజుల పాటు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ రోజు విజయనగరంలోని తిరుమల మెడికవర్ హాస్పిటల్లోని ఆయన మీడియాతో మాట్లాడారు. హెర్నియా ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. అనేక వ్యాధులతో జీవితాంతం రోగులు బాధపడుతున్నారని, వాటి పరిష్కారం మార్గమే వారం రోజుల పాటు మెడికవర్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఉచిత వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. మీడియా సమావేశంలో డాక్టర్ రామారావు, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఉచిత సర్జికల్ క్యాంప్స్ చేస్తున్నామండి. దీంట్లో కామన్గా వచ్చేది ఏంటంటే ప్రతి వాళ్ళకి హెర్నియా అనేది కడుపులోంచి అబ్నార్మల్గా బల్జ్ వస్తుంది. ఆ బల్జ్కి ట్రీట్మెంటు మన ఒక ట్యూబో, ఒక టైరు పంచర్ అయినట్టే బాడీ కూడా కడుపులో ఏదైనా పంచర్ అయితే దాని ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్. దానికి ఏంటంటే మెష్ వేసి ఆపరేషన్ చేస్తారు. కానీ అంటే చాలామంది అనేక ఆపరేషన్ చేయించుకొని అనేక వ్యాధులతో వీక్నెస్ వచ్చి అక్కడ బల్జిలాగా వస్తుంటుందండి. అలాగే సిజేరియన్ సెక్షన్ కానీ, స్టెక్టమీ కానీ, ఎనీ అబ్డామినల్ ఆపరేషన్, ఓపెన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు బల్జ్ వస్తుంది. దానివల్ల అంటే ఎప్పుడు జీవితాంతం పెయిన్ రావటం,
నొప్పి రావడం, వాంతులు అవ్వడం, కడుపు పొంగటం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అని అవుతూ ఉంటుంది. అనేక వ్యాధులు కూడా ఉంటాయి అన్నమాట. ఏంటంటే చాలామంది ఉంటాయి హెర్నియాలు. వాళ్ళందరూ కనుక ఈ 1 వీక్ మనం ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెడుతున్నామండి. వాళ్ళ వచ్చి ఆ హెర్నియా సమస్యలు మేము డయాగ్నోస్ చేస్తాం, చూసి వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాం. విజయనగరంలో ఉత్తరాంధ్ర అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆర్ఎంబీ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పాండ్రంకి వెంకటరమణ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో జిల్లా కన్వీనర్లు గంటా వీర్రాజు, జగదీష్ పాల్గొన్నారు. ఎన్టీఏ వైఫల్యాలపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన అవినీతిపై దేశవ్యాప్తంగా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని తీసుకురావాలని వారు కోరారు. విద్యార్థుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఢిల్లీ కేంద్రంగా మరి జంతర్ మంతర్ వద్ద జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పివిఎస్ రాజేష్ను అగ్నిమాపక శాఖ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి ఉన్న సమస్యలను డిఎఫ్ఓ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి కె సంజీవరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లును తక్షణమే చెల్లించాలని కోరారు. వెల్ఫేర్ ఫండ్ చెక్కులను అందివ్వాలన్నారు. విశ్రాంత ఉద్యోగాలకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సాధక బాధకాలన్నీ తెలియజేశాం. మాకు మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లు త్వరగా చేయమని కోరాము. దానికి సార్ అంగీకరించారు. నెక్స్ట్ వెల్ఫేర్ ఫండ్ చెక్కులు కూడా రిలీజ్ చేయమని అన్నాము. దానికి కూడా సార్ అంగీకరించారు. నెక్స్ట్ ఇక్కడ రిటైర్డ్ ఫైర్ సర్వీస్ అసోసియేషన్కి ఒక రూములది ఏమైనా కేటాయించమని అడిగాము. అడిగితే త్వరలోనే పై అధికారులతో చెప్పి మేము ఆ వర్క్ చేద్దామనేసి అన్నారు. ఎప్పుడు మీరు వాకింగ్ చేయండి, మీరు ఆరోగ్యంగా ఉండండి అనేసి సార్ తన సలహాని మా అందరికీ రిటైర్డ్ పీపుల్ అందరికీ ఇచ్చారు. మేము రిటైర్డ్ ఫైర్ సర్వీస్ అసోసియేషన్ 2014లో పెట్టాం. 2026కి 12 సంవత్సరాలు పూర్తి అవుతుంది. కాబట్టి మేము పుష్కర మహోత్సవం అనేసి ఒక కార్యక్రమం చేస్తున్నాం. దీనికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్ని ఇన్వైట్ చేసాం. అతను ఏమైనా అవకాశం ఇస్తే మేము ఈ కార్యక్రమం బాగా చేద్దాం, విజయనగరంలో ఒక ఘనంగా చేద్దాం అనేసి సార్కి చెప్పాము. చెప్తే దానికి కూడా అతను ఓకే అన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మా తోటి రిటైర్డ్ పీపుల్ విశ్రాంతి ఉద్యోగులందరూ విజయనగరం జిల్లా నుంచి సుమారు ఫ్యామిలీస్తో 200 మంది ఆ కార్యక్రమానికి వస్తారు. ఎస్కోట పట్టణ కేంద్రంలో ప్రధాన రహదారైన విశాఖ అరకు రోడ్డుకు సంబంధించిన హై స్కూల్ గ్రౌండ్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమిత దుకాణదారులు ఎక్కువైపోవడంతో రోడ్డుపై ప్రవహించే నీరు డ్రైనేజీలోకి వెళ్ళకపోవడంతో రహదారిపై నీరు నిలిచి వర్షం పడినప్పుడు పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందులకు గురవుతున్నాయని వాపోతున్నారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని, రహదారిపై నిలిచే నీటిని నూతనంగా నిర్మించిన కల్వర్టర్లోకి ప్రవహించేలా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు. దీనిపై ఎంపీడీఓ సతీష్ మాట్లాడుతూ ఈ సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి చర్యలు చేపడతామన్నారు. తహసీల్దార్ వివరణ కోరగా పంచాయతీ అధికారులతో, ఎంపీడీఓతో, ఎమ్మెల్యేతో మాట్లాడి తక్షణమే చర్యలు చేపడతామన్నారు. ఫ్లెక్సీలపై సిఐ వి నారాయణమూర్తి వివరణ కోరగా ప్రమాదకర ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నా ఫ్లెక్సీల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కళాశాల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, మద్యం సేవించినా, వాహనాలు నడిపినా ప్రజలకు హాని కలిగించే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీసెంట్గా కూడా చాలా రకాల ఆక్యుపేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో దీనివల్ల మనకి పై అధికారులు కూడా కంప్లైంట్ అయ్యింది. మా పై అధికారులు కూడా మా దృష్టిలో కూడా వచ్చున్నాయి. మళ్ళీ మాకు అందరం కూడా ఒక టీమప్ అయ్యి, ఆర్ఎండ్బీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మేము కూడా ఒక టీమప్ అయ్యి వాటిని రిమూవ్ చేస్తూ, అలాగే వాటికి ఉన్న సమస్యకు పరిష్కరిస్తూ విద్యార్థుల యొక్క చదువుకు భంగం కలిగించకుండా, ప్రజలకు కూడా ఎటువంటి భంగం కలిగించకుండా ఉండడం కోసం మేము అందరం కూడా టీంలో ఫామ్ అయ్యి వాటిని క్లియర్ చేయడానికి రెడీ అవుతాము. అలాగే దీనికి సంబంధించి అందరూ కూడా
ఒక సమన్వయంతో టీం వర్క్ ఏర్పడి మిగతా వాళ్ళని కూడా సపోర్ట్ చేసి ఈ సమస్యను గట్టెక్కించాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, పంచాయతీ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి మళ్ళీ దాన్ని చేద్దాం అన్నారు. దానికి రేపు ఏదైతే ఎల్లుండే ఏదో చూసుకొని మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ తొలగించడానికి అయితే మనం చర్యలు తీసుకుంటామండి. ఈ ఫ్లెక్సీలు అనేవి రెవెన్యూ తహసీల్దార్ పరిధిలో అయితే ఉండదంతా. దాని కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే తగు చర్య తీసుకుంటానండి. ఈ ఫ్లెక్సీలు వాటి ప్రమాదాలకు గురి కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ గాలికి పడిపోయి మనిషి ప్రాణాలకి అపాయం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఈ ఫ్లెక్సీలను తగు సమయం అనంతరం తీసేయాల్సిందే పోవడమైనది. మరియు ఈ షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా షాపుల దగ్గర పెడుతూ ఉంటారు. వాటిని కూడా ఈ వర్షాకాల సమయంలో ఉంచొద్దని, వాటిని తీసేసి ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చూడాలని కోరడం ఉంది. దీంతో పాటుగా ఈ ఆవులను కొంతమంది టౌన్లో రోడ్ల మీద వదిలిపెడుతున్నారు. మొన్న అటువంటి ఆవులు 3 ఆవులు ఉంటే దాన్ని పట్టుకొని గోశాలకు అప్పచెప్పడం జరిగింది. అలాగే రిమైనింగ్ ఎవరైతే వదులుతున్నారో వాళ్ళ మీద కూడా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ 2026 హోమ్ ఎంటర్టైన్మెంట్ శ్రేణిలో మరో ముందడుగు వేసింది. ఎల్జీఓ ఎల్ఈడి ఏఐ టీవీను నగరం మార్కెట్లోకి విడుదల చేసింది. దొండపర్తి సోనా విజన్ బ్రాంచ్లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ బిజినెస్ హెడ్ కేవీ కృష్ణాజీ సంస్థ ప్రతినిధులు కేక్ కట్ చేసి ఈ నూతన ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణాజీ మాట్లాడారు. కొత్త ఎల్జీఓ ఎల్ఈడి ఏఐ టీవీ అత్యాధునిక హైపర్ రేడియంట్ ఆర్జీబీ కలర్ టెక్నాలజీతో మరింత ప్రకాశవంతమైన రంగులు, లోతైన కాంట్రాస్ట్, అద్భుతమైన వీక్షణ అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ఓఎల్ ఈడీసీ 6 మోడల్లో పర్ఫెక్ట్ బ్లాక్ కలర్, ప్రీమియం రిఫ్లెక్షన్, డార్బీ విజన్, డార్బీ ఎట్ ఓఎస్ మోస్, సరికొత్త వెబ్ ఓఎస్ 26 ప్లాట్ఫామ్ అందుబాటులోకి ఉన్నట్లు చెప్పారు. అండ్ సోనా విజన్ అన్ని అవుట్లెట్లో ఈ ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే ఉన్నాయండి. ఓలెడ్లో 42 నుంచి 97 ఇంచ్ దాకా డిస్ప్లే ఉంటాయి. అండ్ అలాగే ఓలెడ్ ఇస్ ది #1 గ్లోబల్ టీవీ ఫర్ లాస్ట్ 13 ఇయర్స్ అండి ఇది. అండ్ ఈ సెగ్మెంట్లో దీన్ని మించిన టీవీ లేదు. అండ్ దిస్ ఇస్ ది బెస్ట్ ఇన్ క్లాస్ టీవీ అని చెప్పొచ్చు. అండ్ యు సీ ఓలెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లిమ్నెస్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ కానీ ఓలెడ్ వచ్చింది, ఏది ఇవ్వలేదు. అండ్ పర్ఫెక్ట్ బ్లాక్ అనేది ఓన్లీ ఓలెడ్ వస్తుంది. మీకు పిక్చర్ క్వాలిటీ కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఓలెడ్ వస్తుంది. అంతేకాకుండా ఇయర్ మేము నానో కొత్త సిరీస్ లాంచ్ చేస్తామండి. ప్లస్ క్యూనెట్ లాంచ్ చేస్తాం కొత్త సిరీస్. అలాగే మినీ ఆర్జీబీ ఒకటి లాంచ్ చేస్తున్నాం కొత్తది. సో విల్ హ్యావ్ ది బెస్ట్ ఇన్ క్లాస్ టీవీస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ. again మా దగ్గర ఎందుకంటే ఎల్జీలో టోటల్ ఆల్ ప్రొడక్ట్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. again ఫ్రిడ్జ్ 15,000 నుంచి అరౌండ్ 2,50,000 వరకు కూడా మాకు రిఫ్రిజిరేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. again 32 ఇంచెస్ టీవీ నుంచి అరౌండ్ 100 ఇంచెస్ టీవీ వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి మా షోరూంలో. కాబట్టి ఆల్ మోడల్స్ మీకు ఎందుకంటే ఎల్జీలోని ఆల్ మోడల్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. again అలాగే సర్వీస్ కూడా ఎందుకంటే ఎల్జీలో బెటర్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నామండి. ఎందుకంటే మిగతా స్టోర్లో కంపేర్ చేసినా సరే బెటర్గా ఉంటుంది మా దగ్గర సర్వీస్. అలాగే కాకుండా మీకు ఎందుకంటే ఫీచర్స్ బాగుంటాయండి మా వాళ్ళు. ఎందుకంటే మా టీం కూడా ఎందుకంటే టోటలీ మీకు డెమాన్స్ట్రేషన్ కానీ, మీకు ఎందుకంటే ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ అన్ని విధాలుగా ఎందుకంటే మీకు స్టోర్కి విజిట్ చేసినట్లయితే అందరూ కూడా కంప్లీట్గా దీని మీద ఓఎల్ఈడి మీద కానీ, క్యూఎల్ఈడి మీద కానీ అన్నింటి మీద కూడా మీకు కంప్లీట్గా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. దాన్ని బట్టి మీరు ఎందుకంటే హెచ్ఎన్ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర. విశాఖ తీరంలో బీచ్ షాక్స్ పేరిట బార్లు ఏర్పాటు చేసి మద్యం అమ్మాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం ఐద్వా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ద్వారకా బస్ కాంప్లెక్స్ సమీప గురజాడ విగ్రహం ఫ్లైఓవర్ వద్ద నిరసన తెలిపింది. బీచ్ ఒడ్డున మద్యం దుకాణాల సిగ్గు పర్యాటకం పేరుతో మద్యం వ్యాపారం ఆపాలి, మద్యం మాఫియాను పాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షురాలు ఆర్ఎన్ మాధవి మాట్లాడారు. నిత్యం వేలాది మంది సందర్శకులు, కుటుంబాలు ప్రశాంతంగా సేద తీరే పర్యాటక తీరాన్ని మద్యం మత్తు కేంద్రంగా మార్చాలనుకోవడం దుర్మార్గమని వాపోయారు. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదం తెలపడం మహిళల భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి, మద్యం, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వినియోగం వల్ల మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ప్రజా భాగస్వామితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము.
అలాగే ఈరోజు మహిళలు కానీ పిల్లలు కుటుంబాలతో ఎంతో ప్రశాంతంగా గడపడానికి బీచ్ ఒడ్డుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా ఈరోజు మద్యం షాపులు పెట్టి మందుబాబులు ఆగడానికి మద్యం మాఫియాకి ఈరోజు బీచ్ని కూడా వాళ్ళకి ఇవ్వడం అన్నది సరైనది కాదు. మహిళల భద్రత ఏ రకంగా సాధ్యపడుతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికే మద్యం ఏరులో పారుతుంది. గతంలో మద్య నిషేధం కోసం మహిళలు పోరాడారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా మద్యం ఆదాయ వనరుగా చూసుకుంటూ ఉన్నారు. అక్రమంగా మద్యం అమ్ముతూ ఉన్నారు. బెల్ట్ షాపులు పెరుగుతూ ఉన్నాయి. బడి గుడి నివాస ప్రాంతాల్లో వైన్ షాపులు మద్యం అమ్మకాలు చేయకూడదని చెప్పి నిబంధనలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఎక్కువ మంది ప్రజానికం వ్యతిరేకిస్తున్న చోట వైన్ షాపులు మద్యం షాపులు పెట్టకూడదని చెప్పి చెప్తూ ఉన్నాయి. కానీ ఈ నిబంధనలన్నీ గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఏం కాకుండా ఒక సంతకం పెట్టి బీచ్ షాపులని పేరు చెప్తున్నారు. అలాగే అయ్యన్న పాత్రను అంతకుముందు కూడా చెప్పారు. స్పీకర్ గౌరవనీయులైన స్పీకర్ గారు ఇక్కడే ఉండున్న ఆయన గోవా బీచ్ చేస్తామంటున్నారు. గోవా కల్చర్ ఇక్కడ తీసుకొస్తామంటున్నారు. మార్లు పెట్టి ఆడవాళ్ళు కాఫీ తాగాలంట, మగవాళ్ళు మద్యం తాగాలంట. ఇది అయ్యన్న పాత్రుడు గారు గతంలో చెప్పారు. అంటే మనది గోవా బీచ్ కాదు, అంటే టూరిస్ట్ బీచ్ కాదు, ప్రజానీకం అందరూ ఆస్వాదిస్తున్న బీచ్. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. బీచ్ షాక్ అన్నది ఖచ్చితంగా మద్యం అమ్మకాలకి మహిళలపైన మరింత హింసాత్మక ఘటనలు పెరగడానికి, యువత భవిష్యత్తు నాశనం అవడానికి ఈ షాపులు దోహదపడతాయి. కాబట్టి మద్యం బీచ్ షాక్ వెనక్కి తీసుకోవాలి. అలాగే బెల్ట్ షాపులు నియంత్రించాలి. బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. వాటి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే నిబంధనలు ప్రత్యేకించి పాటించాలని చెప్పి డీ అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి. యువతలో మద్యం మత్తు పదార్థాల వల్ల వచ్చే ఇబ్బందులని, ప్రమాదాలని కూడా ప్రభుత్వమే ప్రచారం చేయాలని చెప్పి కూడా ఐదుగా మేము చెప్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మండుతున్న ఎండల నుంచి బాటసారులు, వాహన చోదకులకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో జీవీఎంసీ నగరంలోని పలు చోట్ల హరితాశ్రయం పేరిట గ్రీన్ షెల్టర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా నిత్యం రద్దీగా ఉండే ద్వారకా బస్ కాంప్లెక్స్ గురుజాడ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన హరితాశ్రయం ఒకటి. ఇది ప్రస్తుతం అలంకారప్రాయంగా తయారైంది. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఎండవేమిని తగ్గకుండా గ్రీన్ షెడ్ నెట్టు నీడ తుంపర్లు పడేలా జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం దీన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టు ప్రారంభం నుంచే తుంపర్లు పడే విధానం పనిచేయడం మానేసింది. కాగా తాజాగా వీచిన బలమైన ఎదురుగాలకు ఈ హరితాశ్రయం తునకాలుతులైంది. దీంతో మండుతున్న ఎండలు, వడగాల్పుల కారణంగా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు వేడి నుంచి వాహన చోదకులు మాడు పగులుతుంది. తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా పాడైన హరితాశ్రయాన్ని అధికారులు పునరుద్ధరించాలని నగరవాసులు కోరుతున్నారు. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. హరితాశ్రయం అని పెట్టారు, బోర్డు పెట్టారు. అక్కడేమో పైన తార్పాది గతంలో వేశారు. షెల్టర్గా ఎండ తీవ్రతను తగ్గించడం కోసం అనేది వేశారు. చాలా సంతోషించాం. పెట్టినప్పుడు మాత్రం చాలా బాగుంది. ఈ రకంగా పెట్టడం అనేది మంచిది, అన్ని చోట్ల పెట్టాలని చెప్పి మనసులో అనుకున్నాం. నేను నంద్యాల జిల్లా వెళ్ళాను. నంద్యాల జిల్లాలో ప్రతి సర్కిల్లో దగ్గర, అంటే సిగ్నల్ పాయింట్, ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసింది. ఆ రకంగా చాలా బాగుంది. అది విశాఖపట్నం నగరంలో పెట్టుంటే బాగుండేదని చెప్పి మనసులో అనుకున్నాం. కానీ ఇక్కడ చూసేటప్పటికి ఇక్కడ ఒక్క దగ్గరే అది హరితాశ్రయం పెట్టారు. ఈ గత 3 రోజుల నుండి చూస్తే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండల తీవ్రతకి వడగాల్పులు చాలా ఎక్కువగా ఉన్నట్టు పరిస్థితి. కానీ ఎండలు ఎంత తీవ్రంగా తగ్గకపోయినా సరే ఈరోజు హరితాశ్రయం అనేది అది ఈరోజు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అంటే ఏర్పాటు చేసిన దగ్గర ఏదైతే ఆ పైన జాలి పెట్టారో ఆ జాలి పెట్టడం వల్ల చిన్న తుప్పరలాగా వాటర్ కూడా వచ్చి పడాలి. కానీ ఆ పరిస్థితి మొదటి నుండి లేదు. కనీసం నీడైనా ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఆ నీడ అనేది ఉండేది. కానీ గత వారం రోజుల క్రితం గాలి చాలా తీవ్రంగా వచ్చిన పరిస్థితి. ఆ గాలికి ఎగిరిపోయిందా లేకపోతే ఏంటనేది తెలియదు. ఒకవేళ ఎగిరిపోతే అధికారులు ఏం చేస్తున్నట్టు అన్నది ఈరోజు ప్రజల మీద భారాలు వేయడం అనేది ప్రజలకు తెలుస్తుంది. మా మీద విపరీతమైన భారాలు వేస్తున్నారు. మంచినీటి ఛార్జీలు అన్నారు, చెత్త ఛార్జీలు అన్నారు, లేకపోతే ఇంటి పనులు అంటారు, అనేక రకాల పనులు వేస్తున్నారు. కానీ రోడ్డు మీద నేను రోజు దాదాపు 10 సార్లు ఈ రూట్లోనే తిరిగేటప్పుడు నీడ అనేది చాలా అవసరం. ఈ ఎండకి తీవ్రంగా పడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వెంటనే ఈ కార్పొరేషన్ వెంటనే జోక్యం చేసుకొని ఇది హరితాశ్రయం ఏదైతే ఉందో అది ఎండ తీవ్రతని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా తక్షణమే దానికి చర్యలను చేపట్టాలని చెప్పి మేము కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం.
భానుడి బగబగలతో మహావిశాఖ నగరం నిప్పులు కొలిమిలా మండుతుంది. ఉష్ణతాపం వడగాల్పులకు నగర జనం ఉక్కిరి బిక్కిరమవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే మొదలైన ఎండ సాయంత్రం 6 గంటలైనా తగ్గడం లేదు. సాధారణానికి మించి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ మొదటి వారానికే రుతుపవనాల ప్రవేశం కారణంగా వాతావరణం చల్లబడాలి. కానీ ఎండల తీవ్రత చూస్తే ఆ పరిస్థితి మచ్చుకైనా కానరావడం లేదు. మే నెలను మించి మండుతున్న ఈ ఎండలకు జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు, టోపీలు, చెప్పులు, షూలు, నల్ల కళ్లద్దాలు, సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు ధరిస్తున్నారు. ద్విచక్ర వాహనాల మీద ప్రయాణాలు సాగించేవారు మాస్కులు, స్కార్ఫ్లు ధరిస్తున్నారు. మహిళలైతే చీర కొంగులు తలపై వేసుకొని రోడ్డెక్కుతున్నారు. కొందరైతే మంచినీళ్ళ బాటిల్ను తమ వెంట తీసుకొని వెళ్తున్నారు. అయినప్పటికీ వేడిగాలులు, ఎండ తీవ్రతను తట్టుకోలేని కొందరు ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడికి చేరుకొని కొద్దిసేపు సేద తీర్చుకొని ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రాకపోకలు సాగించే బాటసార్లు, వాహనదారులకు కేంద్రం వారు ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఎండలు, వడగాల్పుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. జూన్ నెల ఆల్రెడీ ఈవేళ తేదీ ఎంత 6వ తేదీ. జూన్ 6 అంటే జూన్ 12కి ముందే ఋతుపవనాలు వచ్చిస్తూ ఉంటాయి. అసలు చల్లబడిపోవాలా. రైతులు వ్యవసాయాలు ప్రారంభించి వ్యవసాయాలు చేసుకునే రోజులు ఇవి. అయినప్పటికీ ఎండలేకి మామూలుగానే ఎండలోకి వచ్చి తిరగడానికి అవకాశాలు లేనటువంటి తీవ్రమైన ఎండ కాస్తుంది. దీనివల్ల ఒక సేఫ్టీ ప్రికాషన్స్ కళ్ళద్దాలు కానీ లేకపోతే ఇలా వాటర్ బాటిల్ పట్టుకొని ప్రతి మనిషి తిరుగుతున్నారు. అయినా చాలా గొడుగులు పట్టుకుంటున్నారు చాలామంది. అయినప్పటికీ పడిపోతున్నారు ఎండకి. ఎక్కడ పడితే అక్కడ పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోతున్నారు. సన్ స్ట్రోక్ తట్టుకోలేక ఎంతోమంది హాస్పిటల్ పాలైపోయిన పిల్లలు కూడా పడిపోతున్నారు. యంగ్స్టార్స్ కూడా పడిపోతున్నారు. అందువలన ప్రభుత్వం వారు ఇప్పుడు చర్యలు తీసుకొని ఎండకు ప్రత్యేకమైనటువంటి ఒక ఎక్కడికక్కడే చలివేంద్రాలు పెట్టడం కానీ లేదా ఇంకా ఒక టెంట్లాగా వేసేసి ఒక షెల్టర్ కూడా ఎక్కడికక్కడ పెట్టాలి. ఎందుకంటే కొంతమంది బాధితులు నడిచి కూడా వెళ్తుంటారు కదా, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకున్నట్టు ఏం కనబడట్లేదు. ఇక్కడ సీఎం కుట్టినట్టు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ సీఎం కుట్టినట్లేదు. ఏదో చేసేస్తున్నాం ప్రజలకు అన్నట్టు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు కూడా అలాగని తీసుకోలేదు ఇక్కడ. అందువలన చాలా ఇబ్బందులు పాలవుతాయి. అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఇక్కడ మొదలు పెట్టారు 4 రోజులు పెట్టి. కానీ మొన్న వర్షాలు పడ్డాయి ఏప్రిల్ నెలాఖరికి. అయినా సరే వేడి ఆ వర్షం పడింది కానీ చాలా వేడి. ఆ భూమి నుండి పైకి వచ్చేసి వేడి. ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయట ఉండలేకపోతున్నాం. ఆఫీస్కి వచ్చినా సరే ఆఫీస్లో కూడా కరెంటు పోతుంది. అసలు ఎక్కడ ఉండలేకపోతున్నాం. అందువల్ల మళ్ళీ అల్లూరి విజ్ఞాన వాళ్ళ మధ్యగా 4 రోజులు పెట్టి అందరికీ ఇక్కడ చేస్తున్నారు. మొదలుపెట్టి అందరికీ ఇంక ఇటు వచ్చేవాళ్ళు, కోర్టు లాయర్లు మొత్తం అందరూ, ఆటో వాళ్ళు ఇంకా అనకూడదు. కానీ ఇంకా 5 డ్రమ్ములు 12 కల్లా 10కి మొదలు పెడితే 12 కల్లా మజ్జిగ అయిపోతుంది. యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగనాయుడు పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం, ప్రజలపై మోడీ కుటుంబ ప్రభుత్వ భారాలు అనే అంశంపై జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాల వల్ల ప్రపంచ దేశాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అసలు అమెరికా యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని మన దేశ ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారాలపై మోపుతుందని ఆరోపించారు. యుద్ధాన్ని నివారించలేని, ఆ ప్రభావం నుంచి దేశ ప్రజలను గట్టెక్కించలేని అసమర్థ ప్రధాని మోడీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు కూడా పాల్గొన్నారు. మన నరేంద్ర మోడీ ఈరోజు ఇరాన్ లాంటి చిన్న దేశం అమెరికాకి ఎదురొడ్డి నిలబడినటువంటి ఆ దేశం, మనం భారతదేశం ఇంత పెద్ద దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి ఈ దేశం అమెరికా ఏ ఆంక్షలు విధిస్తే, ఏ టారిఫ్లు విధిస్తే అమెరికా కూర్చోమంటే కూర్చొని, నిలబడమంటే నిలబడి, నువ్వు ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దగ్గర కొనకూడదు, ఎన్నాళ్ళు కొనాలి, ఏ ధరతో కొనాలనేది వాళ్ళు నిర్దేశిస్తే వాటన్నిటినీ అమలు జరిపి నిస్సిగ్గుగా
మళ్ళీ ప్రపంచం ముందుకు వచ్చి భారతదేశ యువత ప్రయోజనాల కోసమే నేను ఈ రకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని నీకు చేతకాక నువ్వు అమెరికాకి లొంగిపోయి ఈరోజు దాని నుంచి బయటపడలేక అదేదో ఈ దేశంలో యువత ప్రయోజనాల కోసమే అమెరికా ఏమి చెప్తే అమెరికా చెప్పినట్టుగా ఆడడం అన్నది జరుగుతుందని చెప్పని చెప్పుకోవడం అంటే ఎంతకన్నా సిగ్గుమాలిన పని మరొకటి లేదని చెప్పని ఈరోజు దాన్ని నిరసిస్తూ ఈ ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాలి. ఇంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రిని ఇప్పుడు దాకా భారతదేశ స్వతంత్ర చరిత్రలో చూడలేదు. ఇటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా ఆ స్థానంలో కొనసాగేటటువంటి అన్ని రకాల హక్కులు కోల్పోయిన నేపథ్యంలో అతన్ని ఆ ప్రధానమంత్రి స్థానం నుంచి తప్పించడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ముందుకు పోవాలని చెప్పని వామపక్ష పార్టీలుగా భావిస్తాం. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం భారత విదేశాంగ విధానాన్ని గౌరవించి సామ్రాజ్యవాద అమెరికాకు వ్యతిరేకంగా నిలబడి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేసే కోసం అవసరమైన దౌత్య చర్యల్ని వెంటనే చేపట్టాలని, యుద్ధాన్ని నివారించాలని చెప్పని తద్వారా భారత ప్రజల మీద ఎదురుస్తున్నటువంటి ఈ ధరల భారాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొనడంపై తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ స్పందించారు. ఇదే అంశంపై నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదన్నారు. కానీ అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకూడదని తన తాపత్రయమని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన నీరు, విద్యుత్ ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల 1,00,000 ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్తున్నారు. అయితే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు మాత్రం 500 నుంచి 1000కు మించి ఉద్యోగాలు రావని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సెలవిచ్చారు. ఇందులో ఏది నిజమని నిలదీశారు. దుష్ప్రచారం చేస్తారని దీని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ పెట్టబోతున్నారో మీరు మంచి ఆశయంతో పెడుతున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే వారికి నీరు, విద్యుత్తు ఎలాగిస్తారనేది స్పష్టం చేయాలని చెప్పి ఇది తెలుగు శక్తి మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. నేను కోరుతుంది ఒకటే, మీరు రేపు 8 విశాఖపట్నం వస్తున్నారు, ప్రజా సంఘాలతో నాతో మీరు ఒక చర్చ పెట్టండి. డెఫినెట్గా మేము అభివృద్ధికి మేము ఏనాడు అడ్డంకి కాదు. పైగా మీరంటే మాకు చాలా అమితమైన ఇష్టం ఉంది. మీరు రాష్ట్రాన్ని ఫండమెంటల్ చూస్తున్నారు, అది డెఫినెట్గా మేము సహకరిస్తాం. బట్ మీరు ఈ నీరు, విద్యుత్ ఎలాగేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీపై డిమాండ్ చేస్తాం. అలాగే ఏదైతే సింహాచలం కొండలు కానీ ఏవైతే చేస్తున్నారో మీరు ఒక చర్చా కార్యక్రమం ముందుకు రండి. డెఫినెట్గా తెలుగు శక్తి అభివృద్ధికి మేము ఉంటాం తప్ప వినాశనం మేము కాదు. వినాశం మా లక్ష్యం కాదు, మా తాపత్రయం కాదు. కేవలం విశాఖపట్నం ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలనే లక్ష్యంతోనే తెలుగు శక్తి కృషి చేస్తుంది. నేను కొంతమంది వ్యక్తుల కారణంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాను. అయినా సరే ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నాను తప్ప నేను ఎటువంటి చర్యలను చేపట్టలే. కేవలం నా ప్రజలు బాగుండాలి, నా తెలుగు జాతి బాగుండాలి అనే లక్ష్యంతో, సంకల్పంతోనే నేను యుద్ధం చేస్తాను తప్ప గూగుల్ డేటా సెంటర్కి తెలుగు శక్తి వ్యతిరేకం కాదని మరొకసారి చెప్తున్నాను. డెఫినెట్గా రేపు 8 విశాఖపట్నంలో మీరు ముందుకు రండి, మేము ముందుకు వస్తాం. డెఫినెట్గా మంచి భవిష్యత్తు కోసం మేము చూస్తాం తప్ప యువత బాగుండాలి, భవిత బాగుండాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే సంకల్పంతో మేము చేస్తాం తప్ప ఎటువంటి రాగద్వేషాలు మాకు లేదని మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలుగు శక్తి బివి రామ్ సమన్వయంగా విజ్ఞప్తి చేస్తాం. చదువుతో పాటు క్రీడల్లోని రాణించినప్పుడే ఉన్నతిని సాధించగలుగుతారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకొండ రమేష్ బాబు విద్యార్థులకు సూచించారు. వేపగుంట ఉన్నత పాఠశాలలో 10 రోజుల పాటు జరిగిన వేసవి క్రీడా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు టీ-షర్ట్స్, సర్టిఫికెట్స్ను పంపిణీ చేశారు. వారితో మాట్లాడి వారి క్రీడా అభిరుచి, నైపుణ్యాల గురించి తెలుసుకున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి చదువుకున్న పాఠశాలకు విద్య నేర్పిన గురువులకు వెన్నంటి ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.
క్రీడల్లో రాణిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించడంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం ధ్యేయం ఉందో దానిలో భాగంగా వేసవి సమ్మర్ క్యాంపులో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ పిల్లల్ని 6 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ లోపు పిల్లల్ని 10 రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెట్టి ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళతో సమ్మర్ క్యాంపులో ట్రైనింగ్ ఇప్పించి ఉదయం 6 నుంచి 8 వరకు ఆ పిల్లలకి స్నాక్స్ కూడా ఇచ్చి 10 రోజుల తర్వాత ఎవరైతే బాగా ఆ క్రీడల్లో నైపుణ్యం చూపించారో వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్స్ టీషర్ట్స్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించుకునేది అభినందనీయం. వాళ్ళ ప్రయాణం ఇక్కడ తాకుండా ఇక్కడ బాగా స్కోర్ చేసిన వాళ్ళని జిల్లా స్థాయికి, జిల్లాలో బాగా స్కోర్ చేసిన వాళ్ళు నేషనల్ స్థాయికి, నేషనల్ స్థాయిలో బాగా స్కోర్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి పంపించే ఆలోచనతో ప్రతి తల్లిదండ్రులకి ప్రతి ఉపాధ్యాయుడికి స్ఫూర్తినిచ్చే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలనేది క్రమశిక్షణ. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ పొల్యూషన్ వల్ల కానీ మన ఇండియన్ కల్చర్ ఫుడ్ అలవాట్ల వల్ల కానీ చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి శరీర ఆరోగ్యం మీద ఒక అవగాహన కలిగిస్తే ఆరోగ్యవంతులైన క్రమశిక్షణ కలిగిన క్రీడా స్ఫూర్తి అంటారు, క్రీడాకారుడికే క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ కూడా నేర్పాలి పిల్లలకన్నా ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి. సోడా తయారీ కేంద్రాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు నిర్వహించారు. పూల్బాగ్లోని నగేష్ సోడా తయారీ కేంద్రం సోడా శాంపిల్స్ పరీక్షలకు పంపించారు. అలానే రాజీవ్ నగర్ కాలనీ ప్రాంతంలో ఉన్న అన్నాజీ సోడా తయారీ కేంద్రంలోని సోడా తయారీని పరీక్షించగా కలుషితమైన నీటితో సోడాను చేస్తున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ గుర్తించారు. చాక్లెట్ పౌడర్ను కలిపివేయడంతో ఆ సోడా తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సోడా తయారు కేంద్రాలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చాక్లెట్ పౌడర్ కలపడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్య ఏర్పడతాయన్నారు. నిమ్మకాయలు వాడి సోడా తయారు చేసుకోవాలన్నారు. నాణ్యత లేని కేంద్రాలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమ్మ ఉప్పు స్టోర్ సార్ సార్ స్టోర్ సార్ అది అదే వాడడం సార్ అది. ఇవన్నీ పక్కన పెడితే ఈ నిమ్మ సోడాలో వాడేటువంటి వాటరు పరమదరిద్రంగా ఉంది. మన వాళ్ళు ఏంటంటే నిమ్మ ఉప్పు ఈ నిమ్మ ఉప్పు వేసి ఈ నిమ్మ ఉప్పు వాడకూడదు. దీనివల్ల ఏంటంటే మెదడుకి ఉండేటువంటి ఈ సిస్టమ్ అనేది మెదడుకి దెబ్బతింటుంది. ఈ నిమ్మ ఉప్పు అనేది అసలు వాడకూడదు. అవును, నిమ్మకాయలు వాడుకోవాలా, నిమ్మకాయలతో రసం చేసుకోవాలా, కనీసం నీళ్లు కూడా మంచి నీళ్ళు లేవు. ఈ విధంగా ఉంది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీచ్ షాక్స్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. సిపిఎం ఐద్వా సంఘాల డిమాండ్. మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల నిధులు. నగరంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజత్రాజు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ బాలస్వామి, పరిశుభ్రమైన విజయనగరంగా తీర్చిదిద్దాలని పిలుపు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.